నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాల ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆ మార్గంలో ప్రయాణం భయం భయం. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో దెబ్బతిన్న రక్షణ గోడలు, మలుపుల రోడ్డు. రహదారిని బాగు చేయాలని శివాభి న్యూస్ తో మాట్లాడిన వాహన చోదకులు. పాఠశాల వదిలి ఎక్కడికి వెళ్ళాం, ఇదే పాఠశాలలో చదువుకుంటాం. మనుబోలు బీసీ కాలనీలో ఏర్పాటైన పాఠశాల వద్ద ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన చిన్నారులు. చదువుతోనే భవిత. చెల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమం. విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసులు నాయుడు. ఆ రహదారుల్లో ప్రయాణం భయం భయం. అక్కడక్కడ మలుపులు, దెబ్బతిన్న రక్షణ గోడలతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించక తప్పడం లేదు. ఈ పరిస్థితి రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో చోటు చేసుకుంది. నెల్లూరు, కడప జిల్లాలను కలుపుతూ వెలుగొండ అడవిలో ఏర్పాటైన రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్డు ప్రమాదకరమైంది. ఈ ఘాటు రోడ్డుకు దశాబ్దాల చరిత్ర ఉంది. కడప నుండి నెల్లూరు, రాజంపేటకు ప్రతినిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే రాపూరు నుండి కూడా అదే మార్గంలో కడపకు రాకపోకలు సాగించాల్సి ఉంది. ఘాట్ రోడ్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. రాపూరు చిట్వేల్ మార్గంలో రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. అలాగే మలుపుల వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. అంతేకాకుండా ముళ్ల పొదలు ఉండడంతో వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మలుపుల వద్ద సూచిక బోర్డులు కూడా లేవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయమే వాహన చోదకులు శివాభి న్యూస్ తో మాట్లాడుతూ ఘాట్ రోడ్ లో ప్రయాణం భయంగా ఉంటోందన్నారు. రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు, రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. జర్నీ ఎలా ఉంటుంది? జర్నీ బాగాలేదు నా. ఇది ఘాట్ సెక్షన్ కదా, ఏమైనా బండి వచ్చినా సైడ్ తీసుకోలేము, చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రయాణం సుఖంగానా? ఎక్సకు పోతుంది, బాగాలేదు రోడ్డు. ఈ రోడ్డు ఆ పక్క రోడ్డు కంటే కూడా ఈ పక్క రోడ్డు మరీ ఘోరంగా ఉన్నది. పోవాలా, ఎదురుగా బండి వచ్చిందంటే ఇంకొందలోనే దించేసుకోవాలా, అట్టున్నది ఘోరంగా పరిస్థితి రోడ్డు. ఈ రోడ్డు చూస్తుంటేనే భయం పుట్టిపోతుంది. ఎదురుగా బొద్దు వచ్చిందంటే ఇంకా గోడ కొట్టేయాల్సిందే. చిట్టివేల్ నుంచి రాపూర్కి వచ్చే రూటు ఘాట్ సెక్షన్ లో ఒకే ఒక్క దగ్గర అంటూ రూటు లేదు, మొత్తం గుంతలో. దీన్ని పట్టించుకున్న గవర్నమెంట్ లేదు. ఇట్లా రైల్వే కోడూరు ఇది పట్టించుకోవాలా, ఇట్లా రాపూర్ వాళ్ళు పట్టించుకోలేదు. గుడికి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రూట్లో. పెంచులు కోనకి పోతారు, ఇట్లా వస్తా పోతా ఉన్నారు. వర్షాలు పడితే అసలు రాలేరు. దీని గుండా ఎన్నో బండ్లు పడిపోయినాయి, ప్రాణహానిలు చాలా జరుగున్నాయి. దీనివల్ల పట్టించుకున్న గవర్నమెంట్. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీలో వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అల్లూరు మండలం సెంగంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశం కోసం పోరాడిన వారి పోరాట పటిమ, మహనీయులు చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియచేయాలని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ సౌజన్యంతో స్వాతంత్ర సమర యోధుల ఎక్స్పో నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో
2 రోజుల పాటు ఏర్పాటు చేసిన సమర యోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని, అలాంటి వారి చరిత్ర, పోరాటి పటిమ తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలకు కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందని ఆయన వివరించారు. ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైనది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం, ఒక పోరాట పట్టినటువంటి వారు ముస్లింస్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వదిలేటువంటి మనస్తత్వం ముస్లింస్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే ముస్లింస్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా సంతోషం సార్. ఇలాంటి చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము కొంతమంది వచ్చేవాళ్ళం, 50 మంది 60 మంది, వాళ్ళ ఎక్కువ సేపు. ఎందుకంటే పార్టీ మీటింగ్ లేదా ఉంటారు, ఇంకేదన్నా వేరే ప్రోగ్రామ్స్ పెట్టారు తప్ప చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే ఏంటో. కానీ మీరు పిల్లలు ఇంకా మరికొందరు మాట్లాడారు. కాలేజ్ ప్రిన్సిపల్ లాంటి చక్కటి వాతావరణం మాకు కల్పించి ఇలాంటి కార్యక్రమం జరపాలనుకునేటువంటి మా హనుమంతరావు గారిని ప్రశంసించవలసిందిగా కోరుచున్నాను. సో మన ఇంట్లో కూడా మనం ఏదో ఒక 2-3 తరాలు మాత్రమే తెలుస్తాం. ఈవెన్ నాకైనా సరే మా నాన్నగారు, మా తాతయ్య, వాళ్ళ నాన్నగారు, అంటే మా ముత్తాత వరకు మాత్రమే నాకు తెలుసు, దానికి ముందు తెలియదు. సరే, మా నాన్నగారేమో ఒక పీఈటీగా దానికి కూడా తెలుసు, ఆయన ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారేమో కాకినాడలో లాయర్గా పదవిని నిర్వహించారు. అలాగే వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాత గారు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఒరిస్సా ఏరియాలో సేకరించడం కోసం 30 సంవత్సరాలుగా పనిచేసి ఆ సేకరించుకున్న వివరాలని నేను ఈ పుస్తకాల్లో నేను నిక్షిప్తం చేయగలిగాను. ఇక్కడ 2 పాయింట్లు చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా లోపల అన్ని చూస్తాను నేను చెప్పాను సార్, కాస్త లోపల చూసి వెళ్ళాను సార్ బొమ్మలు కూడా, మీరంటే నేను తప్పకుండా చూస్తానని చెప్పారు. కాబట్టి 2 విషయాలు చెప్పిస్తాను. ఒకటి, చరిత్రను మనం మర్చిపోతే చరిత్ర మనల్ని మర్చిపోతుంది. మన మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ముత్తాత వరకు గుర్తుంది, ఆ తర్వాత గుర్తులేదని చెప్పేసి. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి శనివారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భూమి మీకు రాకుండా ఆ స్థలం మాదంటే మీకు వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి అర్జీదారులు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా సరే జొనైన్గా మీ స్థలాన్ని ఎవరైనా బలవంతంగా లాక్కుంటే ఖచ్చితంగా ఎంఆర్ఓలకు చెప్పి ఆ పని చేయిస్తాము. అలాగే పురపాలక సంఘంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర అన్ని క్యాస్టులకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫిఫ్త్ సిటీ సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 8 లక్షల రూపాయల లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నష్టపరిహారాన్ని ప్రకటించారు. నిజంగా ఆయనకి దండం పెడుతున్నాం. ఇందువల్ల నిన్నే బాబు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, లోకేష్ గారి చిత్రపటానికి, అనగాని సత్యప్రసాద్ గారి చిత్రపటానికి ముఖ్యంగా చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు 8 లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే
చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మాట ప్రకారం ఆ సిటీకి వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టపరిహారం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆర్ఎండ్బి రోడ్లు మొత్తం గుంటలు అయిపోయింది 5 సంవత్సరాలు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈరోజు ఆ గుంటలన్నీ కూడా మా బడి మాకే కావాలి, మేము ఈ పాఠశాలలోనే చదువుకుంటామంటూ చిన్నారులు ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మనుబోలులోని బీసీ కాలనీలో ఏర్పాటైన పాఠశాలలో చోటు చేసుకుంది. మనుబోలులోని బీసీ కాలనీలో ఏర్పాటైన పాఠశాల వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యాశాఖ ఇచ్చిన జీవో ప్రకారం 3, 4 మరియు 5వ తరగతి విద్యార్థులను మోడల్ పాఠశాలకు తరలించే ఏర్పాట్లు జరగనున్నాయి. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తాము ఎక్కడికి వెళ్లమని ఇదే పాఠశాలలో చదువుకుంటామని తెలిపారు. ఎండలో నిలబడి ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తాము చంద్రమౌళి నగర్ పాఠశాలకు వెళ్లాలంటే జాతీయ రహదారిపై వెళ్లాల్సి వస్తుందన్నారు. రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే పాఠశాలలో చదువుకుంటామని వారు తెలిపారు. నా పేరు గాయత్రి. సీఎం నగర్కి నేను పోలేము. నేను 4వ తరగతి చదువుతున్నాను. బీసీ కాలనీ. మేము అంత దూరం పోలేము. ట్రాఫిక్, లారీలు అన్నీ పోతుంటాయి కాబట్టి మేము అంత దూరం రాలేము సార్. సీఎం నగర్ స్కూల్కి వెళ్ళము. అక్కడ లారీలు అవన్నీ ఉంటాయి. భయం వస్తుంది. అంత దూరం మేము వెళ్ళలేము సార్. నా పేరు అభి. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. బీసీ కాలనీలో చదువుతున్నాను. మేము సీఎంకి వెళ్ళలేము ఎందుకంటే అక్కడ ట్రాఫీలు, బ్రిడ్జి అవన్నీ ఉంటాయి. లారీలు అవన్నీ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ స్కూల్ ఇక్కడే ఉండేటప్పుడు చేయండి. మేము ఇక్కడే చదువుకునేటప్పుడు. నేను 4th క్లాస్ చదువుతున్నాను. బీసీ కాలనీ మునుగోల్ నేను చదువుతున్నాను. సీఎం నగర్ స్కూల్కి నేను వెళ్ళలేను. అక్కడ ట్రాఫిక్స్ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయి. చిన్నపిల్లలు చదువుతో ఉన్నత స్థానాలు సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు తెలిపారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఏర్పాటైన జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిల్లకూరు మండలంలోని ఉన్నత పాఠశాలలో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రెట్టపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా గోరుముద్దలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పేదరికం అంటే ఏమిటో తనకు బాగా తెలుసునని, నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు. ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి రావాలన్నారు. ఫోన్లకు బానిసలు కావద్దని పేర్కొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యం కదిగే ప్రాధాన్యత ఇస్తామని ఆయన వివరించారు. మీరు సక్సెస్ అవ్వాలంటే చదువు కంపల్సరీ, అంతేనా? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసే ఉంటారు, అంతేనా? సో మీరు పైకి వెళ్ళాలంటే, లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలా? చదువుకుంటే వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నేనే దానికి ఎగ్జాంపుల్. నేను ఇప్పుడున్నంత స్థితిలో లేను. నేను 10th క్లాస్ అప్పుడు మీకు అందరికి చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి చెప్పులు? నా కాళ్ళకి చెప్పులు కూడా తెలియదు 10th క్లాస్ వరకు. తెలుసా మీకు? కోట హాస్టల్లో చదివేవాడిని నేను. కోట హాస్టల్లో ఉన్నప్పుడు నా కాళ్ళకి చెప్పులు కూడా లేదు. కానీ ఈరోజు నా కారు చూసారా మీరు? ఎంత కారు కాస్ట్ తెలుసా నీకు? 1,60,00,000. ఎలా వచ్చింది ఆ కారు నాకు? చదువు, హార్డ్ వర్క్. ఇంకా మరికొందరు మాట్లాడారు. భోజనాన్ని అందించే కార్యక్రమం. మరి ఈ యొక్క దాతృత్వం గురించి, దాన గుణం గురించి నేను విన్నానంటే ఈ మండలంలో నేను వినరా. నేను వేరే మండలంలో పనిచేసేటప్పుడు ఈ రాజనేని ట్రస్ట్ శ్రీనివాసులు గారి గురించి నేను విన్నాను. పోయిన సంవత్సరం చూశాను. ఈ సంవత్సరం వచ్చి నా పాఠశాలలో నేను నిర్వహించుకుంటున్నాను. మరి వారి పక్కనే కూర్చొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఈ విధంగా నడిపించుకునేదానికి నేను చాలా సంతోషపడతాను. గత ప్రభుత్వం గోరుముద్ద అనే పేరు పెట్టక ముందే గత 10 ఏళ్ళ నుంచి హాస్పిటల్లో నెలకు 1 lakh లెక్కన ఇంచుమించు ఈ 1,20,00,000 దాకా ఒక భోజనాలకి, ఒక హాస్పిటల్స్కే ఖర్చు పెట్టారు సార్. అలాగే
మండలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరికీ సారు ఈ పోషక పదార్థాలు ఈ మా ట్రస్ట్ ద్వారా ఒక కోరిక అయితే మాకు అట్టే మిగిలిపోతుంది. ఎవరైతే 10th లో 10కి 10 మార్కులు తెచ్చుకుంటారో ఒక అమౌంట్ ఆయన ప్రతి సంవత్సరం మా అన్నగారు ప్రకటిస్తూనే ఉన్నారు. అది తీసుకునే అర్హత ఎవరు సాధించలేకపోతున్నారు. మా కోరిక మాత్రం అట్టే నిలబడిపోతుంది. కాబట్టి ఈసారైనా అది కూడా రెట్టపల్లి నుంచే ముందుకు రావాలని నేను కోరుకుంటూ అయ్యి అంతకంటే ఒక గొప్ప దాత ఈ రోజు మనకి మండలం మొత్తం కొన్ని వందల మందికి భోజనం, రక్తదానం, ఇంకా రకరకాల దానాలు చేస్తూ ఆ మహానుభావుడు ఉండడం మటుకు అది మన మండలంలో అటువంటి గొప్ప దాత ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. సార్, సమయభావం వల్ల నేను నా ఉపన్యాసాన్ని ఆపుకుంటూ అనంతరం శ్రీనివాసులు నాయుడిని పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, ప్రధానోపాధ్యాయుని విజయలక్ష్మి, నెల్లూరు రూరల్ ఎంఈఓ అబ్దుల్ హమీద్, శివసుబ్రహ్మణ్యం, పివికే రెడ్డి, రాజేందర్ రెడ్డి, బాబు, అన్వేష్, కిరణ్ రెడ్డి, ముని భాస్కర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణాన్ని పొగమంచు కప్పేసింది. శనివారం ఉదయం 9 గంటలు అయినా పట్టణాన్ని మంచు తెరలు వేడలేదు. దీంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. చెల్లకూరు మండలంలోని కలవకొండలో మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 16వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సురేష్ బాబు హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. చెల్లకూరు మండలంలోని కలవకొండలో ఏర్పాటు చేసిన సీనియర్ క్రికెట్ పోటీలను ఎస్ఐ సురేష్ బాబు క్రీడా జెండా ఎగురవేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ బాబు మాట్లాడుతూ 16 సంవత్సరాలు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ గెలుపొందిన వారికి నగదుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు విద్యా సామగ్రి, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ మనకి విన్ అవ్వడం కానీ ఓడిపోవడం కానీ ఈ రెండు విషయాల్లో మనకి ఒకటి తెలుసుకుంటాం. ఎందుకంటే విన్ అయినప్పుడు ఆనందాన్ని, ఓడిపోయినప్పుడు బాధని, టీమ్ స్పిరిట్ని గేమ్స్లో మాత్రమే వస్తుంది, ఫోన్లో రాదు. మనం ఫోన్లు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళని ఓడిపోవడాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో చాలామంది పిల్లలు లేరు. ఇంట్లోనే కూర్చోవడం వల్ల, ఇంట్లో వాతావరణం ఉండటం వల్ల కానీ, గేమ్స్ ఆడకుండా దూరంగా అందరికీ దూరంగా ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. గేమ్స్ వల్ల ఏంటంటే అందరూ ఫ్రెండ్స్ ఎక్కువ ఏర్పడతారు. తెలుసో తెలియకో అందరితో మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటాము. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి అర్థం అవుతూ ఉంటాయి, మన ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి అర్థం అవుతుంటాయి. షేర్ చేసుకుంటా ఉన్నాం ప్రతి విషయాన్ని. దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా తక్కువగా తగ్గిపోతూ ఉంటుంది పిల్లల్లో. ఎప్పుడైతే మనం దూరంగా ఇంట్లో కూర్చోబెట్టి టీవీల దగ్గర మొదలు వదిలిపెట్టి ఫోన్లు ఇచ్చడం మొదలు పెట్టామో ఆటోమేటిక్ పిల్లలు అన్నిటికీ దూరం అయిపోతూ ఉన్నారు. సో మీ వైపు అనంతరం క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్యం, మండల సీనియర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చేవూరు నాగరాజు, నిర్వాహకులు మధు, మోహన్, రఘు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో మైత్రి ఫిట్నెస్ పేరుతో సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభమైంది. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఉమెన్ కేర్ సెంటర్ను నగరవాసులు ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిథుల, గైనకాలజిస్ట్ యశోధర తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్ని పెద్ద పెట్టున ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఐవీఎఫ్ అంటే యూజువల్గా ఏంటంటే అందరూ ఒక ఐయుఐ అలా స్టార్ట్ చేసి నెమ్మదిగా ఎక్స్టెండ్ చేస్తారు. బట్ షీ ట్రైన్డ్ ఇన్ ఐవీఎఫ్, అన్నీ ట్రైన్ అయ్యి సో ఒకసారి ఐవీఎఫ్ అన్నీ స్టార్ట్ చేసి సెంటర్ స్టార్ట్ చేశారు. సో షీ ఫేస్ సో మెనీ హర్డిల్స్, అన్ని హర్డిల్స్ దాటి సక్సెస్ఫుల్గా పైకి వచ్చింది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లో మిథిలా విల్ కమ్ అప్ వెరీ వెల్. సో నెల్లూరుకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా నీడ్ ఉంది.
సో నాకు అర్థం కాని విషయము, చాలా మంది ఇన్ఫర్టిలిటీ కోసమని చెన్నై అట్లా వెళ్ళిపోతుంటారు. బట్ అబ్సల్యూట్లీ దెర్ ఈస్ నో నీడ్. సమస్యకు ముందు పరిష్కారం అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా చెన్నైకి పోవాల్సి వచ్చేది టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మన అన్ని ఊర్లలో కూడా, మన అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో కూడా ఫర్టిలిటీ సెంటర్లు వచ్చేసాయి. అలాగే సిటీకి పోయి చేసుకోవాలంటేనే రిజిస్ట్రేషన్కే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే వాళ్ళు ఒకనొకప్పుడు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకుంటే మనం ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ కూడా చేసుకునే స్టేజ్కి మనం డెవలప్ అయ్యాము. అలాగే ఇప్పుడు మన ఈ గునిపాటి మిథిల, డాక్టర్ గునిపాటి మిథిల మన నెల్లూరులో ఫర్టీ నెస్ట్ అనే సెంటర్ని ఈరోజు ప్రారంభించారు. ఇవ్వాలని మేము ట్రై చేస్తున్నాము. ఈ మా యొక్క సర్వీసెస్ నెల్లూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఉపయోగించుకొని ఇన్ఫర్టిలిటీ అనేది ఏదో వెళ్ళి చూపించుకోకూడదు, అదేదో శాపం మాకు ఇంతే అనుకోకుండా బయటకు వచ్చి ఒక డాక్టర్ని కలిసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే 70 to 80% వాళ్ళకి మనం పెద్ద ట్రీట్మెంట్ కాకుండా చిన్న చిన్న మందులు, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్తోనే కూడా వాళ్ళకి అయిపోద్ది. అందరికీ IVF అనేది అవసరం రాదు. సో బట్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని కౌన్సిలింగ్, మరియు ఈ రోజుల్లో మన యొక్క లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు కానీ, మన ప్రొఫెషనల్ లైఫ్ వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దానికి కారణం కేవలం మన యొక్క లైఫ్ స్టైల్. సో మేము కౌన్సిలింగ్లో ముందు ట్రీట్మెంట్ గురించి కంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ గురించే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. సో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగిరిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో గూడూరు పట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గడియారం స్తంభం వద్ద నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, పాపయ్య, నవీన్, కిరణ్, ప్రదీప్, మహేష్, రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని ఆనందోత్సాహాలు నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ గడ్డ మీద 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ జెండా ఎగిరింది. తెలుసు, ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తు చేసి ఏదైతే అవినీతికి, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే లెక్కర్ స్కామ్ కానీ మిగతా స్కాములతో ఏదో ముందుకెళ్లినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పాతాళ లోకానికి తొక్కి బీజేపీ పార్టీ ఢిల్లీ గడ్డ మీద జెండా ఎగరేసింది. అధిక సీట్లతో విజయం సాధించింది. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలు బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మొన్న మహారాష్ట్రలో, మొన్న హర్యానాలో, నేడు ఢిల్లీలో, ఇంకా మిగతా చోట్ల ఏదైతే రాబోయే కాలంలో తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమితో అంతా కూడా ముందుకెళ్తుంది, రాబోతుంది. బీజేపీ ప్రభుత్వాలు కూడా పటిష్టంగా ముందుకెళ్తూ ప్రజల కోసం మంచి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు బీజేపీని ముందడుగు వేస్తూ తీసుకోబోతున్నారు. ఈ దేశ అభివృద్ధికి కూడా బీజేపీ ఇప్పుడు తోడ్పాటు పడుతుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నాయకులు గూడూరులోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాయకులు నయీం ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లి, గోల్డ్, హాసిన్, సూర్య, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం జనాలకి, పేద జనాలకి కావలసిన సతతంలో ఆయన పోరాడుతూ ఎంతో శ్రమిస్తూ పనిచేస్తున్న వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 3 రోజుల నుంచి ఆయనకి ఫీవర్ రావటం, దానివల్ల ఆయన 3 రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి డాక్టర్లు సూచన ఇచ్చిన వల్ల కొంచెం మెరుపుగా ఆయన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి, అందుచేతన ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు కానీ, పూజలు చేయడం కానీ, ఇదే చర్చిల్లో ప్రార్థన చేయడం కానీ, దర్గాలో ఆయన పేరు మీద ప్రార్థన చేయడం కానీ ఇలాగ జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో హాజంషా దర్గాలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు పూజ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు, అభివృద్ధి చెందే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నిమిషాల్లో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఏళ్లలో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాలు పాలిన మన రాష్ట్ర
గూడూరులోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. దాతగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా సీసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, మురళీనాయుడు, రాము, పింఛలయ్య, మల్లికార్జున, నాగరాజు, ప్రభాకర్, యశ్వంత్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేరుగా ఇంటికి వెళ్ళిపోయేదానికి ఒకే ఒక వ్యక్తి మా గోపాలన్న పెద్దాయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలన్నా మేము అడిగిన వెంటనే అన్నకి ఈరోజు షెడ్యూల్ నాకు తెలిసి చాలా మ్యారేజ్లు ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి, కాదని లేక ప్రగతి సేవా సంస్థ మీద ఒక రొంత అన్నకి అభిమానం ఉంది కాబట్టి కాదన్న లేక ఈరోజు ఖచ్చితంగా నేను 10 నిమిషాలే వచ్చి ఉండిపోతానని చెప్పి దానికి అన్న వచ్చిన దానికి ఇక్కడికి అన్నకి చేసుకొని మనతో కూడా ఉండే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి అది ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు 10 మందికి పనికి వస్తూ ఉన్నారు. కాకుంటే మా ఇంట్లో ఏంటంటే మీలో ఎవరైనా వచ్చారు లేదా వీళ్ళు వచ్చారు, మా ఇంట్లో కుక్కలు ఉండవు, కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉండరు, 24/7 అంటారు. అంటే 24 గంటలు అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తట్టినా కూడా మన చేతనైనంత వరకు ఇప్పుడు లేదు. కానీ ఇంతకుముందు అర్ధరాత్రి 12 గంటల ఇప్పుడు హాస్పిటల్కి పరిగెత్తిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. నన్ను అందుకనే మా వాళ్ళందరూ డబ్బులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్లో పుట్టాల్సినాడు, నువ్వేంది మా పార్టీలో కాస్త నాకు ఒక రవ్వ లెఫ్ట్ భావజాలం ఉంది. మనం దేవుడు మనకి మన కుటుంబానికి 3 పూట్ల భోంచేసేదానికి ఒక మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. దాన్ని చాలామంది 3 వేలు లోపలికి పోయేదానికి అవకాశం లేనివాడు చాలామంది ఉన్నారు. ఇళ్లల్లో ఇటువంటి వాళ్ళని మాకెందుకు వీళ్ళంతా వయసు అయిపోయింది కదా అని తీసుకొచ్చి చిల్లకూరు మండలంలోని కలవకొండలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. బాగా సాంబార్ కలబెట్టు కిందికి పైకి పప్పు అంత కిందికి తీసుకుంటాం, కిందికి పైకి లాగు, కిందికి పైకి లాగా చెట్టు పైన కనబడతావు, పప్పు కింద కిందకు తెప్పింది అడిగింది పెట్టు తిరుమల కొండకు నెల్లూరు నుండి పాదయాత్ర చేపట్టిన భక్తులకు గూడూరులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. దాతగా యమహా షోరూం అధినేత సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు యమహా సుబ్రహ్మణ్యం, కాటూరి శ్రీనివాసులు, నాగరాజు, పింఛలయ్య, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండు పర్యాయాలు అంటే 6 నెలలకు ఒకసారి కాళ్ళు నడకన తిరుమలకి వెళుతున్న భక్తులకి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అది మనం చెప్పేదానికి బాగానే ఉంటుంది కానీ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంటికి పోవాలంటేనే షాపుల నుంచి చాలా ఇబ్బందులు పడే రోజుల్లో నెల్లూరు పట్టణం నుంచి తిరుమలకి ప్రయాణిస్తున్న మా భక్తులందరూ కూడా మరోమారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చే పాదయాత్రలకి ఇక్కడ మా యమహా షోరూమ్ అధినేత మా కుటుంబ సభ్యుడైన సుబ్రహ్మణ్యం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని వైష్ణవాలయాల్లో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష తులసి, కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా స్థానిక అలగనాస్వామి దేవాలయంలో స్వామివారికి నిర్వహించిన లక్ష తులసి పూజా కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు. మనుబోలులోని విష్ణాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సామూహిక లక్ష తులసి పూజ జరిగింది. భక్తులు ఎరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆమంచెల్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాల ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆ మార్గంలో ప్రయాణం భయం భయం. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో దెబ్బతిన్న రక్షణ గోడలు, మలుపుల రోడ్డు. రహదారిని బాగు చేయాలని శివాబి న్యూస్ తో మాట్లాడిన వాహన చోదకులు. పాఠశాల వదిలి ఎక్కడికి వెళ్ళం, ఇదే పాఠశాలలో చదువుకుంటాం. మనుబోలు బీసీ కాలనీలో ఏర్పాటైన పాఠశాల వద్ద ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన చిన్నారులు. చదువుతోనే భవిత. చెల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమం. విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసులు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.